హలో ఫ్రెండ్స్, ఇది ఒక అచ్చు తెలుగు గేమ్ షో. దీని కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ గేమ్ లో 3 ప్యానలిస్ట్స్ ఉంటారు, 4 పార్టిసిపెంట్స్ ఉంటారు అండ్ 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 లో ఈచ్ పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ గురించి బ్లఫ్ చేస్తూ ఇంట్రో ఇస్తారు. రౌండ్ అయ్యేసరికి ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదని ప్యానలిస్ట్ కనిపిస్తుందో వాళ్ళని ఓట్స్ రూపంలో ఎలిమినేట్ చేస్తారు. రౌండ్ 2 లో ఈచ్ పార్టిసిపెంట్ ని ప్యానలిస్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అగైన్ ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్ వేసి ఎలిమినేట్ చేస్తారు. రౌండ్ 3 లో మిగిలిన ఇద్దరిని 2 ట్రూత్స్ 1 లై అబౌట్ దేర్ ప్రొఫెషన్ అడుగుతాం. అప్పుడు ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదు అనిపించిందో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్ చేసి ఎలిమినేట్ చేస్తారు. ఫైనల్ రౌండ్ లో ఎవరైతే లాస్ట్ కి మిగులుతారో వాళ్ళని క్వశ్చన్స్ అడిగి గ్రిల్ చేసి వాళ్ళ ప్రొఫెషన్ ప్యానలిస్ట్ ఓట్ చేసి గెస్ చేస్తారు. గెస్ కరెక్ట్ అయితే ప్యానలిస్ట్ నెగ్గుతారు, గెస్ తప్పైతే పార్టిసిపెంట్ నెగ్గుతారు అండ్ హీ ఆర్ షీ విల్ విన్ 10,000 రూపీస్ ప్రైజ్ మనీ. ప్రొఫెషన్స్ చెప్తా. We have doctor, we have accounts teacher, we have inter student, product development intern. ఇది అసలు మన తెలియని పంచాయతీ. ఓకే బ్రో, యా స్టార్ట్. ఏమున్నది, సిట్స్ రైట్ ఎట్ ద కంజంక్చర్ ఆఫ్ వద్దులే అయిపోయింది, అక్కడే అయిపోయిందా? సో నా కాలేజ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఓకే, టెక్నికల్లీ బాలకైతేనే బాలకైది రుద్దుతారు పట్టుకుని. ఓకే, పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ 12 వరకు కూర్చుంటాను. నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. My name is Sri Charan and I have finished my MBBS, so I'm a doctor now. డాక్టర్ చేయాలని ఎవరో పూర్వీకులు కల అంట, వాళ్ళు ఎవరు చేయలేదని నా మీద రుద్దారు. సో మరి ఇంట్లో వాళ్ళు చూస్తారు ఈ వీడియో. యా పర్లేదు. చెప్పొచ్చా, ప్రిపేర్ చేసి వచ్చా? అంటే డాక్టర్లో జాయిన్ చేసే ముందు వాళ్ళని తిట్టి జాయిన్ అయ్యా కాబట్టి ఇప్పుడు ఇలా అన్నమాట. నేను ఒక అసోసియేట్ ప్రొడక్ట్ డెవలపర్ ఇంటర్ని. ఐఎమ్ వర్కింగ్ ఆన్ టెక్నాలజీ ఆఫ్ .NET అండ్ C#. తెలియదు, తెలుసు, అందుకే చెప్తున్నాం. నాకు వచ్చేసరికి ఇప్పుడు లైక్ ఒక IMDb ప్రాజెక్ట్ డెవలప్ చేయమని చెప్తున్నారు. అమ్మా థ్యాంక్ యూ. అలా ఒక ఎగ్జామ్. అమ్మా నేను వచ్చాను, ఇప్పుడు భూమి మీదకి వచ్చాను. నేను ఇప్పుడే IMDb అని అనగానే వచ్చాను. IMDb లాంటి ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేయమని చెప్తున్నారు. దానికి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అంటే డాక్టర్, అకౌంట్స్ టీచర్ అంటాను. నాకు కూడా అదే అనిపిస్తుంది. చెప్పట్లు కొడుతున్నారు. స్క్రిప్ట్ లీక్ అయింది. స్క్రిప్ట్ కాదు, పక్క ముగ్గురులో ఒక ఫ్రెండ్ ఎర్రి పప్ప ప్రణయ్ గారు. మనిషి ట్విస్ట్ తర్వాత నా బ్రెయిన్ పనిచేయలేదు. నువ్వు కొంచెంసేపు అసలు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటి వరకు నేను ఎన్ని షోలు అయినా చేయగలను అనుకున్నా, తీసావు. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే లంచ్ చేసి కొంచెం ఎనర్జీ అంత డౌన్ అలా అంటున్నారు. ఎలా ఉన్నారు అందరూ? మరి రే ఏంట్రా లాస్ట్ టైం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు, ఒకసారి గట్టిగా అరుద్దాం. అది సూపర్, లెట్స్ రాక్ అండ్ రోల్. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. మనం ఇప్పుడు దాకా 4 ఎపిసోడ్లు కొట్టాం, 2 ఎడిషన్స్ చేసాం. సూపర్ ఆడియన్స్ వచ్చారు. ఈరోజు వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వండి మీరు అందరూ గట్టిగా, సరేనా? నో ప్రెషర్ అట్ ఆల్ రా. ఓకే, చిల్ అవుదాం అందరం. ఓకే, ఈరోజు వీ హ్యావ్ 2 బ్యూటిఫుల్ లేడీస్. ఇప్పుడు దాకా మీసాలు గడ్డాలే, నా కొంచెం చిన్నగా చేంజ్, కొంచెం కలర్ యాడ్ చేద్దాం మన అన్ప్రొఫెషనల్ షో కానీ ఐ కాల్ దెమ్. సో ఫస్ట్ హిమా, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. How are you? I am good. Thanks for coming. Anything address our audience for just ala. Hi people aptalaga. Hello everybody. Glad to be here. She is singer, musician, what not. She's also an IT employee. Yeah. Punjab fan. Ubradle enni endukle. Edipistara enti na. Thanks for coming. Thank you. Ikkada కూర్చుంటావా? Yeah. Now we have another guest, Sri Lasya. ఈవిడ గురించి అన్ప్రొఫెషనల్ షో పర్ఫెక్ట్ గెస్ట్. ఒకసారి నీ ప్రొఫెషన్స్ అన్ని చెప్పాక. I'm an IT employee, I'm an actor, I'm an anchor. I also sing, I also dance. I do event management and influencer management. I'm a travel host. So yeah, that's it. అది అయిపోయిందా? Etc. అన్ని చెప్పి మళ్ళీ ఎట్సెట్రా. సో థ్యాంక్స్ మామ లాస్యా ఫర్ కమింగ్. Thank you so much. రీసెంట్లీ ఫస్ట్ ఎపిసోడ్ బాగా హిట్ అవ్వాలి, అప్పుడే మళ్ళీ ఇంకా ఆడవాళ్ళు వస్తారు ఈ షోకి అని కోరుకుంటున్నాను. యా థ్యాంక్స్. అండ్ షీ ఆల్సో రీసెంట్లీ గోదావరి గట్టుపైన అనే ఫిల్మ్ లో షీ యాక్టెడ్ యాజ్ సమైక్య. కంగ్రాట్స్, క్లాప్స్ కొట్టండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా 10th year కొట్టిందా సినిమా ఇవాళతో. అమ్మ నీ నైస్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో వస్తాయి న్యూస్లు చాలా. ఎస్ థ్యాంక్స్ మా, ఇక్కడ కూర్చో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎత్తుగా వేసారు ఎందుకు? తలెత్తుకునేలా చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రెడీయా మరి? కంటెస్టెంట్లు పిలుద్దాం. 1 బాయ్స్. అందరూ బాయ్సే ఉన్నారు అందుకు. రెండు క్లాప్స్ కొట్టండి అందరికి. నచ్చినట్టు బ్రో, నువ్వు కావాలని రెడ్ వేసుకొచ్చావు కదా, మంచిగా కనిపిద్దాం. మామూలుగా వేసుకొచ్చా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ గో. నీ పేరేంటి బ్రో? నా పేరు శ్రీ చరణ్.
శ్రీచరణ్ మీ ఇద్దరికి వచ్చిన టాస్క్. నేను పేర్లు మర్చిపోతా, బాగా తెలుసు మన వాళ్ళకి. ఓకే. నా పేరున్న ఒక వ్యక్తి వస్తే మర్చిపోయాను నేను, అంత టాలెంటెడ్ నేను. సో గుర్తుపెట్టుకోండి మరి. శ్రీ నీలి. సో శ్రీచరణ్. శ్రీచరణ్. నైస్ బ్రో. నీ పేరు బ్రో? సంప్రీత్. సంప్రీత్. నువ్వు బ్రో గుర్తుపెట్టుకో. సారీ, నేను ముందే సారీ చెప్పేస్తాను, 2 times మర్చిపోతాను. బ్రో నీ పేరు? జయంత్. జయంత్. నీ పేరు బ్రో? అక్షయ్. బ్రో నువ్వు మరీ లేటగా ఉన్నావు బ్రో. ఓకే, ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఒక్కొక్కరికి 1 minute ఉంటుంది. ఓకే, మీ ప్రొఫెషన్ గురించి చెప్పడానికి. మీరు కావాలంటే నిజం ప్రొఫెషన్ చెప్పొచ్చు, లేదా బ్లఫ్ చేసి అది మీ ఇష్టం. బట్ నిజం ప్రొఫెషన్ చెప్పినట్టే ఉండాలి. ఓకే, మీకు క్లారిటీ? Yeah. లెట్స్ గో. Let's go. బ్రో నువ్వు రెడీ కదా? నువ్వు స్టార్ట్ చేయి బ్రో. స్టార్ట్ చేయి. ఇంటర్ స్టూడెంట్ నేను, ఓకే విన్జీ కాలేజ్ నుంచి. ఓకే సో నా కాలేజ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఓకే టెక్నికల్లీ బాలకైదిని బాలకైది. రుద్దుతారు పట్టుకుని ఓకే పొద్దున నుంచి సాయంత్రం వరకు. ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ 12 వరకు కూర్చుంటాను. 12 వరకు ఎందుకు? ఏంటి దేని మీద కూర్చుంటా? ఐఐటి, ఐఏఎస్, ఐపీఎస్ అవన్నీ కాదు, ఐపీ మీద. ఐపీ మామూలుగా ఎంసెట్ మెయిన్స్, ఐపీకి లైట్ మెయిన్స్ ఎంసెట్. సాడ్ మ్యాన్. ఓ నో. సండే ఒక రోజు ఫ్రీ, కానీ మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంటే దాని గురించి చదువుకోవాలి. మళ్ళీ ఇంకెప్పుడు ఫ్రీ ఉంటావు బ్రో? ఎప్పుడు ఫ్రీ? ఉన్న మామూలుగా ఇలా హాలిడేస్ లో. ఇవాళ ఒక రోజే ఈ షూట్ కోసం ఫ్రీ చేసుకోవచ్చు. ఈరోజు ఉందా కాలేజ్? లేదు. సాటర్డే ఎక్కడ ఏంటి బ్రో? హాలిడేస్ బ్రో, సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ మనకి. వాళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయా? ఓకే అంతేనా? అంతే. కొంచెం చెప్పు. ఇంకో టైం అవ్వలేదు రా. ఓకే ఓకే డన్ డన్, నో ప్రెషర్. బ్రో రెడీయా? నువ్వే బ్రో సార్. సార్ నువ్వు స్టార్ట్ చేసే ముందు బ్రో అసలు ప్రొఫెషన్స్ చెప్తా. ఓకే, వి హ్యావ్ డాక్టర్, వి హ్యావ్ అకౌంట్స్ టీచర్, వి హ్యావ్ ఇంటర్ స్టూడెంట్. ఓకే చూస్తే అర్థం కాదు. చూడగానే తెలుసు పెద్దవాళ్ళని పెట్టాల్సింది. అదే కదా ఏంటో మరి. ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంటర్న్, ఇది అసలు మన తెలియని పంచాయతీ. ఓకే బ్రో యా స్టార్ట్. నా ప్రొఫెషన్ ఇన్వాల్వ్స్ ఏమున్నది, ఇట్ సిట్స్ రైట్ అట్ ద కంజంక్చర్ ఆఫ్ వద్దులే అయిపోయింది, అక్కడే అయిపోయింది. అయిపోయిందా? తెలుసు. ఆ లిస్ట్ ఒకసారి చూసుకొని చెప్తాము. ఏం జంక్షన్ కూడా బాగా ఇంజెక్షన్ అంత వద్దులే కానీ సింపుల్గా ఏంది అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఎవరైతే ఆ ప్రొఫెషన్లో ఉన్నారో దే షుడ్ నో ది కన్జ్యూమర్స్ నీడ్స్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కస్టమర్ని లాస్ట్కి హ్యాపీ చేయాలి. ఇది బేసిక్లీ ప్రోడక్ట్. వేరెవర్ అయ్యాం అంటే అమ్మయ్య సోషల్ అని కాదు, ఇన్ మై లైఫ్ వేరెవర్ అయ్యాం. అక్కడ రావడానికి చాలా కష్టపడిన బేసిక్లీ. అంటే ఎంట్రన్స్ సోషల్ కాదు, కాదు ఇక్కడికి రావడానికి చాలా ఎంట్రన్స్ టెస్ట్, చాలా కోచింగ్లు అవి ఇవి అన్నీ తీసుకుని టుడే వేరెవర్ ఐఎమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ హ్యాపీ ఓన్లీ విత్ మై ప్రొఫెషన్. బ్రో రెడ్ షర్ట్ ఆగా బ్రో స్టార్ట్. My name is Sri Charan and I have finished my MBBS, so I'm a doctor now. అండ్ ఐ థింక్ నేను ఇంకా యూకేలో హైయర్ స్టడీస్ కోసం ట్రై చేస్తున్నా, ఆర్ ఇక్కడన్నా ఏదైనా స్పెషలైజేషన్ కోసం కూడా ఐఎమ్ ట్రయింగ్. ర్యాంక్ దాన్ని బట్టి స్పెషలైజేషన్ డిసైడ్ అవుతుంది. అండ్ యా ఐ మీన్ డాక్టర్ చేయాలని ఎవరో పూర్వీకులు కల అంట, వాళ్ళు ఎవరు చేయలేదని నా మీద రుద్దారు. సో దట్స్ చూస్తారు వీడియో. యా పర్లేదు. చెప్పొచ్చు, వాళ్ళని ప్రిపేర్ చేసి వచ్చాను. అంటే డాక్టర్లో జాయిన్ చేసే ముందు వాళ్ళని తిట్టి జాయిన్ అయ్యా కాబట్టి ఇప్పుడు ఇలా అనమాట. ఇట్స్ ఓకే. నిజం ప్రొఫెషన్ చెప్పేస్తున్నారు. నాకు ఎందుకో ఇంకా ఉంది బ్రో టైం. యూ హావ్ 20 seconds. ఇంట్రెస్ట్ కూడా డాక్టర్ ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో పేషెంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ మై ఫ్యూచర్ పేషెంట్స్ ఆర్ వాచింగ్. బట్ ఐ మీన్ ఇది ఆఫ్టర్ థాట్ కదా. ఫ్యూచర్ టైం ఉందని చెప్పు కదా. చెప్పు. ఇంకా ఉంది అంతే, చాలా. విల్ ప్లే ఇంకా ఇంతకన్నా ఫేక్ చేయలేను. ప్లే ఇంకా మీరు తీసుకోండి, నాకు చాలా. ఇంకా నేను ఒక అసోసియేట్ ప్రొడక్ట్ డెవలపర్ ఇంటర్ని. ఓకే, ఇంటర్న్ అంటే లైక్ అందరూ అనుకుంటారు లైక్ చిల్లు ఉంటుంది, ఏముంది నమ్మ టైం పాస్ రోజుకొక సినిమా అంటారు అనుకుంటారు. అలా కాదు కానీ ధూళి తీరిపోతుంది ప్రస్తుతానికి. నేను కూడా అలాగే అనుకొని కొన్ని రోజులు ఉన్నాను. ఓకే, బట్ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. కొంచెం లైక్ ఏంటంటే ప్రతి ఒక్కటి నీ అమ్మ కాంపిటీషన్ అదంతా లైక్ చాలా భయంకరంగా ఉంది. లైక్ యాజ్ అ ఇంటర్న్ లైక్ జాయిన్ అయ్యాక కూడా జాబ్ వస్తుందా లేదా అన్నట్టు ఉంది సిచ్యువేషన్. అండ్ లైక్ అంటే లైక్ అసోసియేట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటే నేనైతే లైక్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ టెక్నాలజీ ఆఫ్ .NET అండ్ C#. .NET ఇంకా C# మీద వర్క్ చేస్తాను. తెలుసు అందుకే చెప్తున్నాం. తెలుగులాగా ఒక లాంగ్వేజ్ అంతే. ఓకే అంతే. పర్లేదు బ్రో. అయినా కూడా తెలియదు పెద్దగా. తెలిసిన టైప్ కొంచెంసేపు. నేను చాలా షార్ప్, చాలా షార్ప్. నైట్ అంతా చాట్ చెప్పి చేసా బ్రో నేను కూడా. మేము ఏ షార్ప్ కదా, మనకు అన్ని ఏ స్టార్ట్ అన్ని. అయితే లైక్ ఇప్పుడు దాని మీద లైక్ ప్రస్తుతానికి అయితే ట్రైనింగ్ ప్లేస్ ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేస్తూ ఉన్నా. నైస్ బ్రో. నలుగురు చెప్పేశారు. నాకు ఒకటైతే అడ్డంగా దొరికాడు పాపం. ఇట్ ఈస్ ఆన్ అవర్ సైడ్.
అయిపోయింది పాపం తొందరగా చెప్పేసారు కాదు బ్రో, నేను కాపాడేస్తాం బ్రో. ఫస్ట్ రౌండ్ కాపాడేద్దామా? యా కొంచెం మనందరూ ఒక టీం కదా కాదా మన ముగ్గురు సరే మీరు ఓట్లేయండి, మీరు మీ ఇష్టం. నువ్వు ఫస్ట్ పంటలు అప్పుడే కాదు, పంటలు వేద్దాం, స్లోగా వేద్దాం పంటలు. హూ డూ యూ థింక్ డింట్ బ్లఫ్ ప్రాపర్లీ ఇన్ ఫస్ట్ రౌండ్? సరే గెలిపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఐ విల్ గో విత్ రెడ్ షర్ట్. సంపూర్ణేషా? సంప్రీత్. ఓకే, థ్యాంక్ యూ. నేను మాట్లాడతలే పేర్ల గురించి, ఎందుకు నువ్వు అంత కష్టం తీసుకుంటున్నావు? ఓకే, ఆ, నువ్వు సంప్రీత్ అనుకుంటున్నావు. ఓకే, నువ్వు మనం సిగ్గెందుకులే? కాపాడుకుంటున్నాం కదా. రేయ్. కానీ ఇంత ఈజీగా మనం పిచ్చలో అనుకుంటారు కదా. ఇప్పుడు కాదు, నేను నువ్వే అనుకుంటున్నాను బ్రో. మళ్ళీ పేరు మర్చిపోయాను, సారీ. అక్షయ్. ఇప్పుడు కాదు, నువ్వు ఎలాగో ఇంటర్ స్టూడెంట్ అని కనిపించేస్తుంది కదా, వేరే ఏమైనా చెప్పాల్సింది కదా. వద్దంట. కాదు బ్రో, నిజంగానే ఆయన ఏ డాక్టర్ యాక్టర్ చెప్తా నమ్ముతావా బ్రో నువ్వు? నిజం నిజంగా చెప్పు. బాగుంటుంది కదా. జస్ట్ మ్యారీడ్ అన్నాడు అనుకో. మరీ క్యూట్ గా ఉన్నావు బ్రో నువ్వు. మరీ క్యూట్ అంటే ఇంటర్ ఎలా ఉంటారు? థ్యాంక్ యూ చెప్పాడు. సో అక్షయ్, వి ఆర్ సారీ. క్లాప్స్. నువ్వు చెప్పట్లేదు, ఇది అర్థమైపోయింది మాకు. సో నువ్వు ఇంటర్ స్టూడెంట్ అయ్యి ఉండి ఎక్కడి వరకు వచ్చి ఇక్కడ కూర్చొని ఎంత మంది ముందు పర్ఫామ్ చేస్తుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ. నిజం చెప్తాను అనే సీరియస్ నోట్. సూపర్ అక్షయ్, నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండు యాజ్ అన్ ఆడియన్స్. మళ్ళీ దొరికిపోతాడు. నేను కాపాడదాం అనుకున్నా బ్రో, ముంచేసారి ఇద్దరు. కొంచెం పెద్దగా వస్తా అప్పుడు. ప్లీజ్ ఎడిట్లో కట్ చేసేయండి. ప్రోమో స్టార్ట్ అయ్యేది దీంతోనే. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్. ప్రోమో దొరికేసింది భయ్యాకి. ఆపేసేవారు ఇంకొంచెం సేపు. ఎడిటర్ బ్రో 2000 ఇస్తా ప్లీజ్, ఇది కట్ చేసేయండి. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. కట్ చేసే ఫస్ట్ పెడతాడు. ఈయన కూడా తీసేయండి వీలైతే. బ్రో ఒకసారి ట్రాక్ చేయి సెంటర్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు క్లాప్స్ కొట్టండి అందరూ. ఎంపీసీయా బైపీసీయా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే ఓకే, డన్ డన్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నౌ లెట్స్ స్టార్ట్ రౌండ్ 2. ఓకే, రౌండ్ 2. ఇప్పుడు ఇది మన రౌండ్. ఇది మనం ఇప్పుడు క్వశ్చన్లు అడిగి మామూలుగా అసలు మొత్తం ఎలాంటి క్వశ్చన్లు అడగాలంటే నేను అడుగుతా చూడు ఇప్పుడు. అడుగు బ్రో ఏం సినిమా చూసావు? అసలు ఏం ప్రొఫెషన్ చెప్పాడు చెప్పు. చెప్పు జస్ట్ అసలు ఏం ఐ థింక్ ప్రోడక్ట్ డెవలప్ హింటన్. కాదు, ఆయన అకౌంట్స్ టీచర్ అని చెప్పారు. చాలా టెస్టులు రాసి ఇక్కడ వరకు వచ్చాను అన్నాడు. అయితే ఎవరు ఉంటారు? చాలా మంది రాస్తారు. డాక్టర్ రాస్తారు, అకౌంట్స్ టీచర్ రాస్తాడు, ఇంటర్ స్టూడెంట్ రాస్తాడు. ఓకే ఓకే. యా బ్రో, ఏ సినిమా చూసావు లాస్ట్? ఇదే వీరభద్రుడు. వీరభద్రుడు. ఓ నైస్. నువ్వు నీ ప్రొఫెషన్ ఏంటి బ్రో? నేను అసలు ఫస్ట్ లేని చెప్పలేదు. అదే కదా, పాపం దొరికేహాడు ఇంటర్ స్టూడెంట్. చెప్పు బ్రో, చెప్పు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంటర్. సర్లే నీ ఇష్టం అన్నట్టు చెప్పు బ్రో దాని గురించి. లైక్ టెల్ అబౌట్ ఇట్. నో బైపీసీ చేశా. కంటిన్యూ. నాకు కొంచెం డన్. యా అయిపోయింది. తర్వాత బిఏ మాస్కామ్ జర్నలిజం చేశా. బ్రో సార్ నువ్వు ఆగే. వీడికి ఎలాగో తెలియదు. శీలాస్య పార్ట్ 2. అదే కదా, శీలాస్య పార్ట్ 2. వీడికి ఎలాగో ఇన్ని తెలీదు, నేను ఏవో చెప్తూ ఉంటా. వీడు ఎలాగో క్వశ్చన్లు అడగలేడు నన్ను. సినిమా బ్రో, గేమ్ చేంజరా ఎందులోనో ఆయన. ఐపీఎస్ ఐఏఎస్. చెప్పు బ్రో, చెప్పు. వారియర్ సినిమాలో రామా? బానే. పాపం ఆయన చే అనగానే మాట్లాడుతున్నాం మనము. మన అన్ప్రొఫెషనల్ షో. సారీ బ్రో, చెప్పు బ్రో. మాస్కామ్ జర్నలిజం అయిపోయిన తర్వాత ఫర్ వైల్ ఐ వాజ్ వర్కింగ్, అంటే రైటింగ్ గిగ్స్ చేస్తూ అట్లా ఉండే. ఏం వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా థర్డ్ పార్టీ కోచింగ్స్, అదే మన యూడెమీ అట్లా అక్కడ నుంచి ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోర్సెస్ చేసి ఐ ల్యాండెడ్ అప్ యాజ్ అన్ ఇంటర్న్, కరెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ ఇంటర్న్. అండ్ మీరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా? అసలు యూడెమీ కోర్స్ చేస్తే ఎవడు బ్రో జాబ్ ఇచ్చింది? నాకు అర్థం కావట్లేదు. లేదు అంటే ప్రాజెక్ట్స్ మరి మార్కెట్ ఎలా ఉంది అనాలిసిస్ చేయడం, ఇంకా యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇస్ మై రోల్. ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి మీకు? ప్రోడక్ట్లు బాగుంటాయి బ్రో. నిజమే. నువ్వు పర్సనల్ బ్రాండింగ్ చేసుకోక ఇక్కడ. ప్రమోషన్ చేస్తారా? ఫ్రీగా ఇస్తారంటే ఆయన కాదని చెప్తాం. నేను డిస్కౌంట్ అడుగుతుందేమో అనుకున్నాను. ఇంకో ఫ్రీ. యా ఓకే డన్. అబ్బా అసలు మా నోడా కంపెనీయే కాదు. ప్రోడక్ట్ కంపెనీలో బాగుంటాయి, మీ ప్రోడక్ట్ కంపెనీలో ఫ్రీగా ఇస్తా అంటే మీరు కాదని చెప్తాం. ఓకే కదా, ఇది పెట్టుకోండి. అచ్చా, ఇది కట్ చేయద్దు. లాస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్ వింటాను కదా,
జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, నీ రోల్స్లో అసలు ఏం చేయాలి నువ్వు అనేది. నువ్వు ఏదో ఒకటి చెప్పావు బ్రో, ఏంటి పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా? మార్కెట్ రీసెర్చ్ అండ్ ఫీడ్బ్యాక్, ఇది నా రోల్. కరెంట్లీ యాజ్ అన్ ఇంటర్న్ ఐఎమ్ అసైన్ దిస్. మార్కెట్ రీసెర్చ్ అంటే మెట్రోలో క్వశ్చన్ పెడుతుంటారు కైండ్ ఆఫ్. కాదా ప్లీజ్ కాదా మధ్యలో కూర్చోడు. పారిపోలేం కూడా. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కన్జ్యూమర్స్ని అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్ని స్టడీ చేయడము, లేకపోతే ఆఫ్లైన్ కూడా వెళ్ళి ఈవెంట్స్లలో. నువ్వు నా గురించి చెప్తున్నావు, ఆఫ్లైన్కి వెళ్ళి ఈవెంట్స్లలో, ఇన్స్టాగ్రామ్లో. ఫినిష్ చెయ్యని సారీ అది పోయిందనుకో హెడ్ సారీ. బేసిక్లీ పబ్లిక్ ఎక్కడ ఉంటే అక్కడ వి గో అండ్ వి యాక్టివ్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ అంటే ఏదైనా క్విజ్ కండక్ట్ చేయడము, లేకపోతే ఇలా చేసి డేటా పాయింట్స్ చేసుకొని కాంపిటేటివ్ బ్రాండ్స్ని ఎలా వాడుతున్నారు, దాని ఫీడ్బ్యాక్ ఏంటి. సో బేసిక్లీ ఈ ఇన్పుట్స్ అన్నీ. థ్యాంక్ యూ బ్రో, కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం మేము చాలా ఇబ్బంది పెట్టేసాం. పర్లే నువ్వు చెప్పు బ్రో. డాక్టర్ గుర్తుంది డాక్టర్ నాకు క్వశ్చన్ అడగాలి కదా. అని మీరు క్వశ్చన్ అడుగుతారేమో. అసలే ప్రణయ్ మర్చిపోతానని చెప్పాడు కదా, సో గుర్తు. థ్యాంక్ యూ. నా గురించి పేరు మీరు ఏ డాక్టర్? నేను ఇంకా ఫినిష్ చేశాను, స్పెషలైజేషన్ చేయాలి. ఐఎమ్ హోపింగ్ టు ఆర్థో, బట్ ర్యాంక్ మన దగ్గర రావాలి. దాంట్లో సెలెక్ట్ అవుతుంది దాని ప్రకారం. యూకేలో చేద్దాం అనుకున్నారు, ఇక్కడ ఎందుకు ర్యాంక్ రావాలి? అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు యూకేలో రావాలంటే కష్టమే కదా. అది ఏం టెస్ట్? యూకే టెస్ట్ ఇక్కడ వస్తే యూకేలో సీట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నీట్ పీజీ రాస్తాము, యూకేలో టెస్ట్ కాదు. లైక్ అక్కడ నేను హైయర్ స్టడీస్కి అప్లై చేస్తున్నాను. లైక్ అక్కడ మనలాగా నీట్ పీజీలు అవేమి ఉండవు. మనం యూనివర్సిటీ. ఇప్పుడు మనం ఇక్కడ బీటెక్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే జిఆర్ఈ అయ్యి రాసి వెళ్ళాలి కదా. మనం ఇక్కడ దానికి కూడా జిఆర్ఈ రాసుకోవాలి. ఎంబీబీ అదేంటి శంకర్ దాదా ఎంబీబీఎస్ సర్కోమా బట్ నేను ఫర్ నౌ యూకేకి ఇంకా ఐ మీన్ ఆఫ్ కోర్స్ నేను యూకేకి ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ఇక్కడ నీట్ పీజీకి మాత్రం ప్రిపేర్ అవుతాను. ఎక్కడ బ్రో నువ్వు ఎక్కడ ఏ కాలేజ్ అంటే ఏ కాలేజ్ చెప్పు, ఎక్కడో చెప్పుకోండి అని చెప్పచ్చు. ఉస్మానియాలో చదువు. ఓ ఉస్మానియా మెడికల్. నాకు మెట్రో స్టేషన్ ఒకటే తెలుసు. అది దిగిన తర్వాత మా మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది. బ్రో పారాసిటమాల్ కాకుండా జ్వరం వచ్చినప్పుడు ఇంకేం వేసుకుంటావు? డోలో 650. అదేలే పారాసిటమాల్ ఇస్ డోలో 650 ఇస్ లైక్ బ్రాండ్ నేమ్. బాలకృష్ణ ఆఫ్ ద ఇట్ కెన్ డు ఎనీథింగ్. బాలకృష్ణ ఆఫ్ ద ఇట్లా డాక్టర్ చెప్తే పక్కా వేసుకుంటారు. బ్రో కాదు బ్రో, బాలకృష్ణ ఆఫ్ వాట్? మీకు బాడీ పెయిన్స్ కున్న దేనికన్నా డోలో 650 యూస్ చేయొచ్చు. బట్ ఇంకా అది హై ఫీవర్ అట్లా వెళ్తే మీరు నెక్స్ట్ మెడికేషన్స్కి వెళ్తారు. నాకు క్వశ్చన్ అది కాదు బ్రో. ఇప్పుడు జ్వరం వచ్చింది నాకు, పారాసిటమాల్ వేసుకోవట్లేదు నేను. 4 కాంపోజిషన్ చెప్పండి దాంట్లో వేసాయి టాబ్లెట్ లో. మీరు అకౌంట్స్ టీచర్ అడుగుతారు ఏంటి? ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ సంథింగ్ ఎల్స్ కదా. అకౌంట్స్ టీచరా? డాక్టర్ అన్నావు కదా బ్రో. ఎప్పుడు ఐ వాస్ టాకింగ్ అబౌట్ అకౌంట్స్ టీచర్ ఓన్లీ. ఎప్పుడు బ్రో? సేమ్ కూలీలో ట్రాన్సిషన్ పడుతుంది కదా. ట్విస్ట్ బ్రో అది. ఉస్మానియా మెడికల్ లో మీరు ఉస్మానియా మెడికల్ పక్కన అకౌంట్స్ కాలేజ్ ఉంటుంది. ఇది రాజాసాబ్ క్లైమాక్స్. అకౌంట్స్ ఫిక్స్ అవుదా? లేదు. క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తా. మళ్ళీ నువ్వు అకౌంట్స్ అన్ని అడిగేసినారు, లాస్ట్ కూడా మర్చావు అనుకో. చెప్పలేవు, చూసావా? చెప్పలేవా? మీరు అన్ప్రొఫెషనల్ అని పిలిచారు కదా మమ్మల్ని, ప్రొఫెషనల్ ఉండమంటే అట్లా. మరీ క్యారెక్టర్ లేని వాళ్ళు సరే ఇప్పుడు అకౌంట్స్ అంటావు. ఇప్పుడైతే అకౌంట్స్ ఇప్పుడైతే నేను కొంచెంసేపు క్విట్ అవుతా. కొంచెం ఇవన్నీ వద్దు బ్రో, పాయింట్కి వచ్చి లాస్ట్ ప్రొఫెషన్ అకౌంట్స్ కొంచెం తెలుసు నాకు కొంచెం. అడే ఒక క్వశ్చన్ అడుగు. ఈ ముగ్గురులో అకౌంట్స్ టీచర్ అనుకుంటాడు, ఇప్పుడు ఇది ఏదో అడుగు అనుకుంటే ఏమంటారు బ్రో? జర్నల్ ఎంట్రీలో బేసిక్స్ చెప్పు. అసలు నాకు అసలు తెలియదు జర్నల్ ఎంట్రీ ఎలా ఎంటర్ చేయాలి. పెన్ పేపర్ అది కదే, అది జర్నలింగ్. జర్నలింగ్ బేసిక్గా ఒక ట్రాన్సాక్షన్. నాకు యాక్చువల్లీ యాంగ్జైటీ వస్తుంది తెలుసా. ఇప్పుడు నేను అడిగిన వెంటనే అకౌంట్స్ టీచర్ కాదు నేను అంటావేమో. అదే ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనం అందులో టూ టైప్స్ ఉంటాయి, డెబిట్ ఆర్ క్రెడిట్. దాన్ని బట్టి మనం ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తాం. అసలు ఒకసారి ఎలా ఉంటుందో టేబుల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ప్రొడక్ట్ డెవలప్మెంటా? మార్చగా నువ్వు ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆలోచించుకున్నావు. చంపేస్తా. జర్నల్ ఎంట్రీ ఆలోచించుకోవడం ఏంటి? ఐ స్టార్ట్ డేట్ వేస్తాం ఫస్ట్, తర్వాత తర్వాత పర్టికులర్స్ వేసుకుంటాము. ఓకే, దాని తర్వాత ఓం వద్దు, ఓం మన అందరికి దోక ఇచ్చాడు ఆది పురుష్ తీసి. దాని తర్వాత అంత ట్రాన్సాక్షన్ ఓం తర్వాత ఓం కాదు, డేట్ పర్టికులర్స్. నువ్వు ఇంకోటి మర్చిపోయా చెప్తే నేను ఇంకా లైక్ అంటే రాసుకుంటే సీరియల్ నెంబర్ ఏమైనా రాసుకోవాలనుకుంటే నీకు తెలుసా బాగా? నాకు ఇది ఒకటి తెలుసు.
నువ్వు ఒకటి ఇక్కడ మర్చిపోయావు యా చెప్పే అమౌంట్స్ రాసుకోవాలి కదా, అమౌంట్స్ రాసుకుని కింద ట్రాన్సాక్షన్ వేసుకోవాలి. ఇప్పుడు అకౌంట్స్ టీచర్ అంటావు ఏంటి బ్రో? నాకు టీచర్ వైబ్స్ రావట్లేదు రావట్లేదు ఎగ్జాక్ట్లీ ఎందుకో తెలియదు కదా మీ టీచర్ బ్రో నువ్వు టీచర్ కి ఇంత స్క్రిప్ట్ ఉండదు అకౌంట్స్ టీచర్. నమ్ము బ్రో అంటావా ఇంకా లాస్ట్ సో నువ్వు చెప్పు బ్రో. ఇట్స్ ఓకే, నాకు కొంచెం బ్రేక్ కావాలి నేను. బ్రేక్ అది ఐఎమ్ స్టిక్కింగ్ టు ఇట్. ఐఎమ్ అసోసియేట్ ప్రొడక్ట్ డెవలపర్ ఇంటర్న్. ఒకసారి చెప్పు అసలు ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటే ఏం చేస్తాడు? నా రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ నాది ఏంటంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వచ్చేసరికి రెండా? లైక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ రెండింటిది ట్రైనింగ్ ఇస్తారు. అంటే లైక్ నేను ఇంటర్న్ కదా ఇప్పుడు, సో రెండింటిది ట్రైనింగ్ ఇస్తారు యాజ్ ఆఫ్ నౌ. సరే లైక్ అంటే ఇప్పుడు అది బ్యాక్ నీ అండ్ ఆప్షన్ కదా లేదు మాకు రెండు నేర్చుకోమని చెప్పి చావాలి. అలా ఇలా నేర్చుకుంటా అంత లగ్జరీ లేదా? లేదు నేను కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రెండు నేర్చుకున్నాను. రెండు చేయట్లేదు, అది వేరే విషయం కానీ. బ్యాక్ ఎండ్ లో వచ్చేసరికి C# .NET అండ్ ఫ్రంట్ ఎండ్ ఇస్ లైక్ ఫ్రంట్ ఎండ్ ఇంకా అంత లైక్ మొత్తం నేను అంత ప్రొఫెషన్ కాదు. జావా స్క్రిప్ట్, వ్యూ, నేను సరిగ్గా క్వశ్చన్ అడగట్లేదా లేకపోతే నాకు అర్థం నీకు అర్థం కావట్లేదు బేసిక్ గా సాఫ్ట్వేర్స్ ఏం యూస్ చేస్తావు కాదు బ్రో, నీ రోల్ అసలు నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నాకు వచ్చేసరికి ఇప్పుడు లైక్ ఒక IMDb ప్రాజెక్ట్ డెవలప్ చేయమని చెప్తున్నారు. అమ్మా థ్యాంక్ యూ. అదే మనకి అలా ఒక ఎగ్జామ్ IMDb అమ్మా నేను వచ్చాను ఇప్పుడు భూమి మీదకి వచ్చాను నేను ఇప్పుడే IMDb అని అనగానే వచ్చాను నేను. IMDb లాంటి ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేయమని కరెక్ట్ చెప్తారు. అవుతుంది కదా అమ్మా చెప్పు దానికి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అంటే బ్రో నువ్వు ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని అడిగితే ఇంకేం చెప్తారు? కరెక్టేనా? సినిమా గురించి అడుగుతున్నావు నువ్వు ఏమన్నా కరెక్టేనా? నాకు తెలీదురా. ఓకే థ్యాంక్ యూ. మనం ఆడియన్స్ అడుగుదాం ప్లీజ్ ఎస్ నాకు యాక్చువల్ బ్లాంక్ కదా, నేను కూడా బ్లాంక్. ఆ మనిషి ట్విస్ట్ తర్వాత నా బ్రెయిన్ పనిచేయట్లేదు. నువ్వు కొంచెంసేపు అసలు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు వరకు నేను ఎన్ని షోలు అయినా చేయగలను అనుకున్నా, తీసావు బ్రో. నువ్వు ఇసుక వెనకాల దాకుంటారు కదా కనపడుతుంది ఇలాగా. సర్లే అందరూ కాలుతున్నారు నేను తర్వాత కాలుస్తాను వాడు ఉంటాడు కదా, అలాగే కూర్చున్నాడు సైలెంట్ గా. అంటే మీరు నెక్స్ట్ టైం గ్రిల్ చేస్తే చెప్దామా? గ్రిల్ చేస్తే చెప్దామని. ఐపీఎల్ ఫోర్త్ టీం ఎప్పుడు ఇట్లా ఇట్లా నార్మల్ గానే ఉంటారు. ఫస్ట్ టూ టీమ్స్ పట్టుకుని ఉంటారు. ఫోర్త్ టీం దగ్గర రావద్దు, ఫోర్త్ టీం దగ్గర రావద్దు. పంజాబ్ కి ఫ్యాన్స్ ఉంటారు, అది కూడా హైదరాబాద్ లో. నేను నిన్ను చూసాకే మనం ఆఫ్ టాపిక్ వెళ్తున్నాం గాయ్స్, మనం ఆఫ్ టాపిక్ వెళ్తున్నాం. మనం ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాం, పంజాబ్ గురించి కాదు. పంజాబ్ కూడా ఇలాగే టర్న్ తీసుకుని ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత అబ్బా ఏ మా హిమాన్ ఏమనద్దు, పంజాబ్ అనుకో. చెప్తా కెమెరాస్ ఆఫ్ అయినాక చెప్తాను. నాకు ఫీలింగ్ వస్తుంది వాళ్ళిద్దరు టీచర్లు అయితే కాదు. నాకు అది కూడా నాకు కూడా అదే అనిపిస్తుంది. నేను అదే చెప్పాను. బ్రో నువ్వు చెప్పు అకౌంట్స్ గురించి. నేను తెలియదు, జర్నల్ ఎంట్రీ తెలియదు, అస్సలు ఐడియా లేదు. లెక్చర్ తెలియదు, అస్సలు. బ్యాలెన్స్ షీట్ తెలియదు. బ్యాలెన్స్ షీట్ లేదు. స్ట్రిక్ట్గా ఉంటారా మీరు జనరలీ పిల్లలతో? పిల్లలేదంటే పిల్లలంటే ఇష్టమా? ఖచ్చితంగా టీచర్. అకౌంట్స్ ఇక్కడ పిల్లలు ఎందుకు అరే ఉంటారు? అక్కడ దొరికాడు తెలుసా, ఇక్కడ టీచర్ కెనాట్ సే డోంట్ లైక్ కిడ్స్. నేను అందుకే I could be a doctor who likes pediatrics. బట్ డాక్టర్ విల్ నో అట్లీస్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ గురించి ఎంతో కొంత తెలుస్తుంది. ఐఎమ్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్, ఇప్పుడే పాస్ అవుట్, ఇప్పుడు ఇంటర్న్ అయినా నేను. హౌస్ సర్జన్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. హౌస్ సర్జన్ మేమంతా అన్ని మార్చగా నువ్వు మళ్ళీ ఒక అంటే ఇప్పుడు ఇంటర్న్ అంటే మళ్ళీ ఇంటర్న్ అని పట్టుకుంటున్నారు కాబట్టి హౌస్ సర్జన్ అన్న, MBBS కి స్పెసిఫిక్ గా. అలా లేదు ఇక్కడ. మాకు ఇక్కడ డాక్టర్ ఇవ్వలేదు. అరే ఇంటర్న్స్ ఆర్ డాక్టర్స్ ఓన్లీ అన్న. నాకు ఈ రౌండ్ లో ఒకటి అనిపిస్తుంది. ఐ విల్ జస్ట్ టెల్ ఫేసులు చూడండి. డాక్టర్, అకౌంట్స్ టీచర్ అంటాను. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎవరు చప్పట్లు కొడుతున్నారు. స్క్రిప్ట్ లీక్ అయింది మీకు. స్క్రిప్ట్ కాదు, పక్క ముగ్గురులో ఒకళ్ళ ఫ్రెండ్ ఎర్రి పప్ప ప్రణయ్ గారు మా వాడు 10,000 కొడుతున్నాడు. క్లాప్స్ అర్థమైంది. నాకు భయం వేస్తుంది భయ మీతో మాట్లాడాలంటే ఫస్ట్ టైం. ఇంకేనా మరి మాట్లాడు, మరి please. మరి టెర్రరిస్టులు వచ్చారు. మరీ మ్యానిపులేటర్ ఉన్నారు వీళ్ళు. ఒక పని చేద్దాం, ఇక్కడతో ఆపేద్దాం రౌండ్ 2. లెట్స్ గో ఫర్ ఓటింగ్. రెడ్ టీ షర్ట్ సెకండ్ లాస్ట్ చెప్తావా? లాస్ట్ చెప్తా. లేదు సెకండ్ ముగ్గురు బాడారు యాక్చువల్లీ. వాళ్ళిద్దరు నీకు మేమే కొంచెం ఎక్కువ బాడారు అంతే. సేఫ్. సో ఇంక సరే బ్రో, లైక్ బ్రో నీ పేరు మర్చిపోయింది. సంప్రీత్. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ రాసుకోను, రాత్రి తెలిసిపోద్ది మళ్ళీ. ఎందుకు థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. బాడు బ్రో, నిజంగా చాలా బాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్ బాయ్. తర్వాత లాస్ట్లో రౌండ్ 3. ఈ రౌండ్ మీ ఇద్దరు మీ ప్రొఫెషన్స్ గురించి 2 truths 1 lie చెప్పాలి. రెడీయా బ్రో? నువ్వు చెప్పు. డన్
ప్రిపేర్ అవ్వలేదు ఫస్ట్ ప్రొఫెషన్ చెప్పండి అలా చెప్పరు అలా కాదా? జస్ట్ టూ ట్రూత్స్ మనలే చెప్తారు మా దాంట్లో ట్రూ ఏంటి ఏంటో ప్రొఫెషన్ అంటే మనం అనుకోవాలి ఎవరు అసలు సరిగ్గా చెప్పట్లేదు అని ఒక్కసారి ఇప్పుడు వాళ్ళిద్దరు గెలవకపోతే 5-5 తర్వాత మాడుకుందాం మనం. దాని పాటు మోటివేషన్ ఉండాలి కదా గేమ్ ఆడాలంటే మనం తర్వాత మాడుకుందాం యా కమాన్ ఈ లోపు నువ్వు ఆలోచించుకున్నావు కదా లేదు నాకు ఇంకా యాక్చువల్గా టైం ఓకే ఇట్స్ ఫైన్. టైం కావాలా మీరు చెప్తారా ఫస్ట్ మీరు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు చెప్పండి సో ఒకటి వచ్చేసి నేను ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నానో మై క్లయింట్స్ చాలా ఎక్కువ ఎంక్వైరీస్ చేస్తారు, కంటిన్యూస్గా ఎంక్వైరీస్ వస్తుంటాయి నాకు. సెకండ్ వచ్చేసి నా క్లయింట్స్ అయితే నాకు డెవలప్ చేయమని ఇస్తారో అది ఎండ్ అయ్యేసరికి చెప్పనండి ఇది కూడా ఒక కావాలని చెప్పి అది ఎండ్ అయ్యేసరికి అక్కడ నా వర్క్ అయిపోతుంది. డెవలప్ ఓకే. క్లయింట్ అంటున్నాడు పేషెన్స్ అది. ఓకే థర్డ్ వన్ వచ్చేసి నేను చాలా చదవాలి. నువ్వు చాలా చదవాలి. నేను మూడు ఒకసారి మళ్ళీ ఫాస్ట్ చెప్పు. ఫస్ట్ వచ్చేసి నా క్లయింట్స్ కంటిన్యూస్గా ఎంక్వైరీస్ వస్తుంటాయి. ఓకే నాకు ఏదైతే డెవలప్ చేయడానికి వర్క్ వస్తుందో అది ఫినిష్ అవ్వగానే అక్కడ నా వర్క్ ఎండ్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి నేను బాగా చదవాలి. సెకండ్ ఏంటి బ్రో అందరిది అదే కదా. ఇప్పుడు ఇది ఉంది షో అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోద్ది. బట్ నువ్వు ఏమడిగావు దానికని స్టిక్ అయి ఉన్నారు. అంటే కాంటెక్స్ట్ తెలిస్తే ఇఫ్ ఇట్ ఇస్ లై ఆర్ ట్రూ అనేది మీకు అర్థమవుతుంది కదా బ్రో. ఇట్ మేక్స్ సెన్స్. ఒకసారి మళ్ళీ చెప్పు సెకండ్ పాయింట్. మళ్ళీ ఉండదు. సెకండ్ పాయింట్ అర్థం కాలేదు నాకు. సెకండ్ పాయింట్ అర్థమైందా? స్పేస్ అడిగారపై నువ్వు 3 సార్లు మళ్ళీ చెప్పండి అంటే నేను ఆలోచించుకోవాలి కదా మేము. నువ్వు 2x లో చెప్పు అంటే మాకు కొత్త నీకు అలవాటేగా. ఏమవ్వడం అరే నేనేమలేదు. ఓకే ఎడిటర్ ఇప్పుడు నవ్వుంది కదా స్టార్టింగ్. ఓం నమ శీల. నువ్వు చెప్పు. నా షిఫ్ట్స్ లేట్ నైట్ కూడా ఉంటాయి. ఓకే నా వర్క్ చాలా నా సీనియర్స్ మీద కూడా డిపెండెంట్ ఉంటుంది. నా జాబ్ లొకేషన్ ఫిక్స్డ్ కాదు. జాబ్ లొకేషన్ ఫిక్స్డ్ కాదు అనేది ఫాల్స్ నా ప్రకారం. అట్లీస్ట్ అది దొరికింది, అక్కడ ఏం దొరకలేదు నాకు. అదే దొరకలేదంటే ఇక్కడ ఆలోచిస్తున్నా, అక్కడ ఆలోచించలేదు. మళ్ళీ చెప్పంటే ఎలా చెప్తారు? మూడు నాకు అసలు లైక్ 3 ఎక్కలేదా నీకు? అంటే అందులో ఫాల్స్ అంటే అర్థం కావట్లేదు. వాళ్ళని కాదు నేను ఎలిమినేట్ చేయండి ఫస్ట్. నువ్వు చెప్పరా అందులో ఏది ఫాల్స్. ఇప్పుడు దాతో రిపీట్ చేయించుకుందాం అనేది దొంగి తెలుసు. నాకు క్లారిటీ లేదు అందుకు. టూ కన్ఫ్యూజ్డ్ అయ్యాం. ఇట్స్ ఓకే. విత్ హిమ్ ఆయన బాగా ఆడుతున్నారు. డాక్టర్ బాగా ఆడుతున్నారు. 10,000 లీవే బ్రో. గివ్ అప్ చేస్తాం బేబీగా. బ్రో మాకు బ్రెయిన్ పోయేటట్టుంది. మై బ్రెయిన్ ఈజ్ ఇన్ ఓవెన్. టెన్షన్ పడుతున్నావు బ్రో. ఏమైనా అడుగుతారు నన్ను ఏమైనా అడుగుతారేమో. ఓ మై గాడ్ బ్రో మళ్ళీ చెప్పు. కొద్దిసేపట్లో గరిట నుంచి ఇలా చెమట బొట్టు కారేలా. చెప్పు బ్రో. నైట్ షిఫ్ట్స్ పని కూడా ఎక్కువ ఉంటుంది. నా వర్క్ చాలా నా సీనియర్స్ మీద డిపెండెంట్. నా జాబ్ లొకేషన్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు. ఎంత కాదు బ్రో. ఎంతమంది చచ్చిపోయారు మీరు జనరల్లీ మీ ప్రొఫెషనల్? అప్పుడు డాక్టర్ ఎవరో తెలుస్తుంది కదా. ఓకే అడుగు నీ ఇష్టం. అంటే కొంచెం పొలైట్ గా అడగాలి. ఎంతమంది స్వర్గస్థులు అయ్యారు? అమ్మో కాదు అది కూడా అదే కదా బ్రో. వద్దేమో ముందుదేమో. మరి ప్రొఫెషనల్ గా ఉన్నారు. మెనీ ఆన్ అ బ్యాడ్ డే టు బి ఆనెస్ట్. మెనీ ఆన్ అ బ్యాడ్ డే. యా బికాజ్ ఐసీయూలో యూ అంటే యాజ్ అ డాక్టర్ యూ కీప్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఐసీయూ డెత్స్ అండ్ యూ స్టిల్ హ్యావ్ టు స్టే ఇన్ ది డిపార్ట్మెంట్. ఆయన డాక్టరే. నేను ఎపిసోడ్ మొదట్లో చెప్తున్నా ఆయన డాక్టర్ అని. చాలా డాక్టర్ వైబ్స్ ఆయన కాకపోతే ఆయన ఫేస్ కార్డ్ బ్రో. నేను అసలు ఆగడలేదు. ఆయన కాకపోతే నేను దగ్గర ఎంబీబీఎస్ చేస్తా ఆయనతో. యా కమ్ ఆన్ హిమా ఇట్స్ యువర్ టర్న్. हिमा आग पकड़ నో ప్రెషర్. ए आग पकड़ అరుస్తున్నాను చెప్పు. శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ సార్. నవ్వు అప్పుకోకూడదు. మా మంచిది కాదు అసలు. ఎక్కువ నవ్వాలి. మళ్ళీ కట్ చేయండి. 2000 ఇస్తా ప్లీజ్. నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం అందరు నోటుతో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడతావు. కానీ ఇది నా అబ్బా జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా లాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. కమాన్ హిమా మళ్ళీ ఎలివేషన్ ఎంకరేజ్ చెప్పొచ్చుగా. ఏం చెప్పరా వెనకాల వాళ్ళకి తెలీదు. నువ్వు ఇది కరెక్ట్ చెప్తే పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోద్ది. పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళినా ఎస్ఆర్హెచ్ తో గెలవదు. అప్పుడు అదేందుకు లేదు. మీ ఎలివేషన్ లేట్రా. మీరు హ్యాపీగా నిజం చెప్పండి.
చెప్పండి మీరే చెప్పండి. కాదు ఆధార్కి పిలిచారా ఇంట్రాగేషన్కి పిలిచారా? ఇంట్రాగేషన్ గా బెదిరిస్తుంది ఆవిడ. చెప్పండి. బయటిరా, నలుగురు వెయిట్ చేస్తారు కింద అంటే అదేంటి? బ్రో ఈయన That's not డాక్టర్ obviously. కాబట్టి ఇగో ఈయన డాక్టర్ కాబట్టి ఆయనలో కూడా అంట నేను. Let her take the pressure for one round. ఫన్ అన్నావు, For one. ప్రెషర్ అంటున్నావు. Pressure is fun. ఈయనే డాక్టర్ అని ఫిక్సా? మీరు ఎందుకు నేనే డాక్టర్ అని ఫిక్స్ అయినా ఆయన చూపిస్తారు. అదే కదా. మీరు ఈ కోట్ ఎందుకు వేస్తున్నారు? డాక్టర్ కోట్ ఇవాళ వేసుకొని వస్తే తెలిసిపోద్ది కాబట్టి. నువ్వు చెప్పమావా, చెప్పేసి. యాక్చువల్లీ కొంచెం ఓవర్గా రెడీ ఈవినింగ్ పార్టీ ఉంది. ఓకే ఈయన కొంచెం వారకం చెప్తున్నాడు. తను అంటున్నావు ఓకే. నేను చెప్తా సెకండ్. ఆయన చిల్. ఐ థింక్ ఇట్స్ హిమ్. ఆన్ వన్ పాయింట్ అకౌంట్సే తెలియదంట. అసలు అకౌంట్స్ తెలియదంట. అసలు అకౌంట్స్ తెలియకుండా అంటే ఆయన చూడు మెడికల్ నుంచి దేనికి వచ్చారు, ప్రొడక్ట్ అకౌంట్స్ కి వచ్చారు. ఇన్ని తెలిసి నాకు అకౌంట్స్ బ్రో మా మ్యాథ్స్ సార్ మీ లెక్కనే ఉంటుండే బ్రో నిజంగా. నిజంగానే మా అమ్మకి నేను ఒక్కడే మంచి కొడుకుని. బ్రో బిఫోర్ వి ఎలిమినేట్ యూ ఫర్ వన్ లాస్ట్ టైం ఐఎమ్ ఆస్కింగ్ యూ, నువ్వు ప్రొడక్ట్ డెవలప్మెంట్ వింటాను అంటావు. కాదు నేను డాక్టర్ని కదా. డాక్టర్ని కదా మనం చెప్పాలి ఆయన డాక్టర్ అన్నది. ఇంకా అయిపోయింది. వి బోత్ ఓటెడ్ టు హిమ్. యూ కాదు బ్రో మీరు డాక్టర్ అయినా ఒకవేళ డాక్టర్ అయ్యి మేము ఎలిమినేట్ చేస్తే నా మీద పర్సనల్ గ్రాడ్జ్ ఏం పెట్టుకోవద్దు. మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్ నో నథింగ్. ఐఎమ్ యాక్చువల్లీ గుడ్ డాక్టర్, పర్లేదు రండి. థ్యాంక్ యూ బ్రో, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతే కదా, వెరీ వెల్ ప్లేడ్. అయిపోయిందా రౌండ్ లేచేసాం అందరం? అంతే అంతే, ఈ రౌండ్ అయిపోయింది. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఇప్పుడు ఇంక మన ఇట్స్ ఆర్ టైం. ఇప్పుడైనా డాక్టర్ కాదనిపిస్తుందా? షోలు చూసే అంత టైం ఉంటుందా డాక్టర్లకి? సర్జరీ చేస్తూ నువ్వు ఇంటర్ స్టూడెంట్ అరా పక్క చూడకండి ఎవరు అలాగే పోదు. స్టూడెంట్ టీచర్ లాగా కనిపించట్లేదు, ఇంటర్ లాగా కూడా కనిపించట్లేదు. ఎందుకు డాక్టర్ అని అనిపిస్తుంది? ఈవెన్ ఐ థింక్ దట్ హీస్ డాక్టర్. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి డాక్టర్ కి ఫిక్స్ అయ్యా. నువ్వు కూడా ఫిక్స్ అయ్యావు, నేను ఫిక్స్ అయ్యా. ఇప్పుడు ఆగు, నువ్వు అప్పుడే ఫైనలైజ్ అవ్వచ్చు. నేను ఫైనలిస్ట్ చేయండి రా, ఇంకా టైం ఉంది మనకి. ఓకే ఓకే. కాదు ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏంటి? మేము బొబ్బట్లు, మరి మీరు? నేను స్టిక్ అయ్యా ఉన్నాను ఫస్ట్ నుంచి అకౌంట్స్ టీచర్ అని చెప్పి. ఫస్ట్ నుంచి నువ్వు సిక్ అయ్యేం లేవు, బొరపాటు చేస్తావు మధ్యలో. నువ్వు కరెక్ట్గా బేసికల్లీ ఏమైందో చెప్పనా, ఆ షిఫ్ట్ ఎప్పుడు కొట్టావంటే మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానేమో నేను డాక్టర్ గురించి అని సెకండ్ ఇలా షిఫ్ట్ కొట్టా సడన్గా అకౌంట్స్ టీచర్కి. ఏమో ఒక క్వశ్చన్ అడిగింది బ్రో, పారాసిటమాల్లో కాంపోనెంట్స్ ఏముంటాయి, కాంపోజిషన్స్, అది కూడా తెలియదు నాకు, అది వేరే విషయం. సో 5 కాంపోజిషన్స్ ఏంటని అడగగానే నువ్వు నేను అకౌంట్స్ టీచర్ కదా అంతా ఎవరు తెలుస్తుందని అప్పుడు అక్కడే షిఫ్ట్ కొట్టావు. నాకు అకౌంట్స్ టీచర్ నుంచే గుర్తుంది, సో నేను అకౌంట్స్ టీచర్ అని చెప్పాను. ముందు మర్చిపోయావా? మనోడు భలే ఆడుతున్నాడు. మనోడు ఏమడిగా కాదు అకౌంట్స్ కదా. సరే అకౌంట్స్ టీచర్ క్లాస్ ఎంత మంది ఉంటారు? మా క్లాస్లో యాజ్ ఆఫ్ నౌ ఒక్కరే ఉన్నారు. మా క్లాస్ మాది అంటే college. టీచర్ కదా, మా క్లాస్ అంటారు. మా క్లాస్ నా క్లాస్లో ఓకే. మీ క్లాస్ అంటే ఒక క్లాస్ ఉంటుందా? మీరు అన్ని క్లాసెస్ కి చెప్పాలి కదా. నేను అకౌంట్స్ ఒకటే చెప్తా. ఒక స్టూడెంట్ మీరు 4 సెక్షన్స్ అకౌంట్ పీరియడ్ ఉంటే దాని ముందు ఆయన ఇంకోటి అన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారంటే ఒక్కళ్ళే ఉంటారంట స్టూడెంట్. ఒక్క స్టూడెంటే ఉన్నారు. ఒక్క స్టూడెంట్ అకౌంట్స్ చెప్తారా? అయితే డాక్టరే. అక్కడ కొంచెం లెట్స్ ఎక్స్ప్లోర్ దట్ 20. ప్రైవేట్ టీచర్ ఏమో మీరు అట్లా డీప్ గా ఒక నిమిషం బ్రో, ప్రైవేట్ టీచర్ వై ఓన్లీ వన్ స్టూడెంట్ రా, డీప్ వెళ్ళాలి. ఎందుకు వై ఓన్లీ వన్ స్టూడెంట్? అది చదువు రాదు కాబట్టి. బై ఓన్లీ వన్ స్టూడెంట్ అంటే స్పెషల్ ట్యూషనా? యా అంతే. మీరు నేను మనము క్వశ్చన్ చెప్పొద్దు మరి, ఆన్సర్ చెప్పొద్దు. ఇప్పుడు అసలు లెట్స్ అంటే క్వశ్చన్ అడుగుదాం, వదిలేద్దు. అవునంటారు. అంటే నేను ఏం చెప్తాను మీరు చెప్పేశారని నేను అవును. సరే మేము ఒక 1 minute సైలెంట్ ఉంటాం బ్రో. మీరు మామూలుగా ఏం చెప్తారు? మేము ముగ్గురం స్టూడెంట్స్, మీరు చెప్పండి. ఏం టాపిక్ ఏమైనా చెప్పాలి? మనం క్వశ్చన్ అడగాలి. బేసిక్ అకౌంట్ స్టూడెంట్ మేము స్టూడెంట్. నేను మీకు అకౌంట్స్ ఇది నేర్పిస్తా, ఫ్లో నేర్పిస్తా. సూపర్, కమ్ ఆన్ టెల్ మీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏదైనా లెట్స్ కంప్యూటర్స్ అమ్ముతున్నారు అనుకుందాం. మీరు కంప్యూటర్స్ అమ్మాలి అంటే మీరు కొనుక్కుని తీసుకురావాలి, మళ్ళీ దాన్ని అమ్మాలి. సో అవన్నిట్లో కూడా ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే మీరు పర్చేస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేశారు అనుకోండి, మీరు అది రాసుకోవాలి కదా, ఇక్కడ ఒక లైక్ రికార్డ్ చేసుకోవాలి కదా. లేకపోతే ఇప్పుడు మీరు ఒక్కసారి పర్చేస్ చేశారు, ఒక 100 times పర్చేస్ చేశారు, 100 times మీకు గుర్తుండదు కదా. కొన్నిసార్లు ఫాల్టీ పీసెస్ వస్తే అవి రిటర్న్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని రికార్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అకౌంటింగ్ అనేది. సో మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఐడెంటిఫై చేసుకుని నిద్రపోతా నేను నిజంగా ట్యూషన్ అనుకుని నిద్రపోతా. ఐ హావ్ వన్ క్వశ్చన్ బ్రో, అకౌంట్స్ టీచర్ గా తెలియాలి నీకు. టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ జర్నల్, లెడ్జర్, బ్యాలెన్స్ షీట్. జర్నల్ అనేది ఫస్ట్ స్టెప్. అంటే ట్రాన్సాక్షన్ రాగానే
మనం జర్నల్లో వేసేసుకుంటాం. లెడ్జర్ అనేది ఇదే ట్రాన్సాక్షన్లో సెకండ్ స్టెప్. క్లాసిఫై చేసుకుంటే వెళ్ళిపోతాం. లెడ్జర్స్లో వేసుకోవడం అనేది. అది ఏం చేస్తాం? ఈయన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ట్రాన్సాక్షన్స్ వేసుకుంటాం కదా. ఓకే. ట్రాన్సాక్షన్స్ లెడ్జర్లో వేస్తాం. డిఫరెన్స్ ఏంటి అంటున్నా? యా డిఫరెంట్. దీంట్లో మనము అదేమంటారు యాజ్ సచ్ ట్రాన్సాక్షన్ వేసుకుంటాం కదా. ఓకే. లెడ్జర్లో మాత్రము సపరేట్గా ఒక హెడ్ ఉంటుంది. దీంట్లో ఆ హెడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ దాని హెడ్లోనే వేసుకుంటాం. కంప్యూటర్స్ దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పు బ్రో. ఇప్పుడు మీరు కంప్యూటర్స్ పర్చేస్ చేశారు, మీరు 100 కంప్యూటర్స్ పర్చేస్ చేశారు. ఓకే. అక్కడ వరకు ఆగుదాం. అక్కడ వరకు అందులో 2 ఉన్నాయి అనుకుందాం. మీరు క్యాష్ ఇచ్చి పర్చేస్ చేశారు. ఓకే. మీరు పర్చేస్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది. ఓకే. మీరు 2 లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు, పర్చేస్ క్యాష్ అని చెప్పి. ఓకే. ఆ పర్చేస్లో మీరు అమౌంట్ వేసుకుంటారు, ఎంతైతే వేసుకున్నారు. క్యాష్లో క్యాష్ అమౌంట్ వేసుకుంటారు. ఇంకా లాకండి బ్రో తెగుద్ది అదే. బ్యాలెన్స్ షీట్ డీప్గా చెప్తున్నాను నేను, ఒక్క నిమిషం. బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు మన దగ్గర అసెట్స్ లయబిలిటీస్ ఏమైనా ఉంటే అవి బ్యాలెన్స్ షీట్లో వేసుకుంటాం. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం మీ దగ్గర అసెట్స్ లేవు, కొన్నాక ఇది వేసుకోవచ్చు. వి ఆర్ అసెట్, వి ఆర్సెల్స్ ఆర్ అసెట్స్. గోల్డెన్ రూల్స్ చెప్పు బ్రో. చెప్పనా? చెప్పు బ్రో. 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. 5 కదా? లేదు 3. చెప్పు. పక్కనా? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అకౌంట్స్. యా ఇంకోటి మాకు తెలియదని మీరు డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, దెన్ డెబిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ కమ్స్ ఇన్. నీకు ఒక ఇది పక్కా నేర్చుకున్నారు బ్రో. వచ్చే ముందు చాట్ చెప్పు. సాడెస్ట్ థింగ్ అంటే చెప్పిన థర్డ్ నేను కూడా మర్చిపోయాను. డెబిట్ ద రిసీవర్ అయి తెలుసు ఫస్ట్ 2, థర్డ్ నాకు. నువ్వు అకౌంట్సా? బీబీఏ ఎంబీఏ చేశాను నేను. అయితే అకౌంట్స్ తెలుసు. మీరు ముందు చెప్పాలి కదా. ఇప్పుడు దాని ముందు ఎంపీసీ చేశా. సో లాస్ట్ 1 డే బ్యాటింగ్ మొత్తం అకౌంట్స్. ఏం చేంజర్? అదే అడగండి. యాక్చువల్లీ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అంట. ఇంకా మా వాళ్ళకి ఇంకా నేర్పించలేదు బ్రో, నేను చదువుకుని నేర్పించాలి. ఎవరైనా నువ్వేనా? రైట్ రా. ఆయన అక్కడ దాకా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. సూపర్ బ్రో. జడ్జిట్రా ఏంటి బ్రో మళ్ళీ అడుగు ఒకసారి క్వశ్చన్. మీరు అకౌంట్సా? ఇక్కడ నువ్వు కూర్చో. కూర్చో. నువ్వు 2 క్వశ్చన్ కూర్చో. ఇంకో 2 క్వశ్చన్లు అడుగు. ఇంకో 2 క్వశ్చన్లు. ఓకే గట్టి మాట్లాడు. అదే 3 కాలమ్స్ ఉంటాయి. ఆయనగా చెప్పు, నాకు తెలీదు. ట్రిపుల్ కాలమ్ అంటే 3 కాలమ్. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. అంటే 3 ఇయర్స్ ఉన్నాయి అనుకో, 3 ఇయర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాలంలో. కాదా? నెక్స్ట్ క్వశ్చన్ నీకు అదొకటి వచ్చేయండి. కాదు కదా? కమాన్ సూపర్. ఆడియన్స్ పోల్. మాకేమో ప్రణయం కూర్చోబెట్టా. గోల్డెన్ ప్రిన్సిపల్స్ అన్నారు కదా, ఆ పేర్లు చెప్పండి అట్లీస్ట్. ఆ 3 పేర్లు గేమ్ ఆడడానికి వచ్చాడు. మన ముగ్గురంగా చేయాల్సింది ఆడియన్స్ తీసుకొచ్చి ఆడియన్స్. లాస్ట్ క్వశ్చన్. బ్రో ఆర్ యూ ఫీలింగ్ బిట్రేడ్? అది నో అంటున్నాడు బ్రో. మనం అంతా ప్రొఫెషనల్ గా చేయడం కాదు. ప్రొఫెషనల్ షో. ఇట్స్ an unprofessional. I wanted Pranay to ask, కానీ ఇంకా ప్రణయ్ అంత మాట అన్నాక ఇంకా చెప్పి శిల్ప చాలు. థ్యాంక్ యూ అని చెప్పు. ప్రిన్సిపల్స్ అడిగాడు కదా 3 పేర్లు. గుర్తుండదు నీకు పేర్లే గుర్తుండవు. ఇంకా ఇప్పుడు ఆయన పేరు చెప్పు. యాక్చువల్లీ ఆయన చెప్పింది వినిపించలేదు. నువ్వు చాలా బాగా బ్రో యాక్చువల్లీ. ఎందుకంటే అకౌంట్స్కి స్టిక్ అయి ఉందని అక్కడ దాకా ప్రిపేర్ అయ్యొచ్చు. ట్రిపుల్ కాలం దగ్గర దొరికావు బ్రో కదా. అరే మేబీ కావాలని యాక్ట్ చేస్తే తెలియకుండా. అమ్మా యు ఆర్ నాట్ హెల్పింగ్ మీ. మనకి మనం హెల్ప్ చేస్తాం. ఏం చేద్దాం మరి? అంటే వాట్ డు యు థింక్ దట్ హి ఇస్ అకౌంట్స్ డాక్టర్? మీ ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎవరు బ్రో 12-17 సార్ ఎంత బ్రో అకౌంట్స్ కి టేబుల్? మాకు మ్యాథ్స్ కాదు కదా. 12-17 అన్న. నాకు 12-7 కూడా తెలియదు. 12-17 ఎక్కడ తెలుస్తుంది? 12-7 ఈజీగా 90 అడిగి మరి ఎందుకులే, నాకు తెలీదు. 84. నేను చెప్పనా? నేను 12 అయితే 60 వరకే ఆగిపోయాను. 84. నాకు అయిపోయినారా క్వశ్చన్లు? మీరు పెద్ద అడిగేలాగా ఏం కనిపించట్లేదు. హలో మాకు గ్యాప్ ఇస్తే కదా నువ్వు అడగడానికి. ఇఫ్ యు హావ్ లాస్ట్ క్వశ్చన్స్ ఇంక ఎండ్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఏదైనా అడిగేసి నాకు క్లారిటీ ఉంది. ఏంటి? ఆయన డాక్టర్ అని. ఎస్ నాకు నేను ఫస్ట్ రౌండే చెప్పాను మేమిద్దరం ఆయన డాక్టర్ అని. ఓకే లాస్య నువ్వు చెప్పాల్సినప్పుడు చెప్పావు. క్రెడిట్ ద రిసీవర్. ఇప్పుడు యా వి ఫస్ట్ నువ్వు చెప్పు. ఓకే ఆగాగు లాస్ట్లో. డాక్టర్ బాబు బ్రో ఆయన. ఆగాగు కెమెరా చూసి ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నాం. వీఆర్ గెస్సింగ్ ఇట్. లెట్స్ సీ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. దా కమన్ చెప్పు లాస్య. డాక్టర్. నేను చెప్తా డాక్టర్.
డాక్టర్ ఈవెన్ వి 3 థింక్ బ్రో నేను నువ్వు చూసావు లాస్ట్ ఎపిసోడ్ చూసావు కదా 3, 2, 1 అంట మై ప్రొఫెషన్ ఈస్ అని కెమెరాలోకి చూసి చెప్పు 3 చాలా ఆనందంగా ఉన్నాడు 2, 1 మై ప్రొఫెషన్ ఈజ్ అకౌంట్స్ టీచర్. ఫ్లాష్ బ్యాక్. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారంటే ఒక్కళ్ళే ఉంటారంట స్టూడెంట్. ఒక్క స్టూడెంటే ఉన్నారు. ఒక్క స్టూడెంట్ అకౌంట్స్ చెప్తారా? అయితే డాక్టరే నేను ఎపిసోడ్ మొదట్లో చెప్తున్నా ఆయన డాక్టర్ అని చాలా డాక్టర్ వైబ్స్ ఆయన కాకపోతే ఆయన ఫేస్ కార్డ్ బ్రో నేను అసలు ఆగడలేదు. ఆయన కాకపోతే నేను దగ్గరుండి ఎంబీబీఎస్ చేస్తా ఆయనతో డాక్టర్ అన్నారు కదా ఇద్దరు. కావాలని యాక్ట్ చేసి మీ బుట్టలోనే ఉంది అని చెప్పింది ఆవిడ. నేను స్టార్టింగ్ లో చెప్పా డాక్టర్ అన్నావు కదరా లాస్ట్ పంజాబ్ బ్రెయిన్స్ ఇట్లా బ్రో నేను బాగా నమ్ముతా బ్రో జనాలని మంచిదాన్ని కొంచెం సూపర్ ఆడో ఎందుకని మిగతా వాళ్ళు రెండు రా రండి మీ డాక్టర్ ఇప్పుడు డాక్టర్ మీరే కదా ఆయన కోట్ వేసుకున్నప్పుడే మనము అర్థం నేను చేసుకోవాలి. రివీల్ చేస్తా ఒకసారి బ్రో నువ్వేం బ్రో అకౌంట్స్ టీచర్ ఇప్పుడు చెప్పండి బ్రో గోల్డెన్ రూల్స్ ఒక్కసారి. గోల్డెన్ రూల్స్ రియల్ నామినల్ పర్సనల్ ఉంటుంది. రియల్ అకౌంట్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. Correct నామినల్ అంట. అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా లేదు ఆయన కాదా కావాలనే చెప్పలేదంట. నేను చెప్పా అప్పుడు ఓకే బ్రో నువ్వేంటి బ్రో ఆయనని అడిగి అవమానపరుస్తున్నారు ఈయన. నువ్వేంటి మావా? డాక్టర్. ఏ హాస్పిటల్ అండి? జాయిన్ అవ్వలేదు, ప్రస్తుతం ఇంటర్న్షిప్ చేస్తాను మమతా మెడికల్ కాలేజ్. నైస్ ఇన్స్టాలో కనెక్ట్ అయ్యి ఎప్పుడైనా ఏమైనా వస్తే పాపం నిజమే చెప్పా బ్రో. నైస్ బాయ్స్ థాంక్స్ ఫర్ కమింగ్. నైస్ థాంక్స్ బ్రో. థాంక్స్ నువ్వు ఉన్న స్టేజ్ పైన మీరు థాంక్స్ ఫర్ కమింగ్. థాంక్స్ ఇలా పెడతానా చైన్ పట్టుకోండి బ్రో. నీకు ఫోన్ పే ఇంకెవరైనా జాయిన్ అవ్వండి ఇక్కడ నుంచి. స్క్రీన్ షాట్ కొడతానులే. థాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. థ్యాంక్ యూ హిమా, థ్యాంక్ యూ లాస్యా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓమో ఏమైనా ప్లగ్ ఇన్ చేసుకుంటారా? లాస్ట్ లో పాట పాడొచ్చు కదా, ఇద్దరు సింగర్స్ ఉన్నారు. పాడుగా జాల ఇద్దరు సింగర్స్ ఇద్దరు పాడండి అయితే. అంత లేదు ఇద్దరు నేను పాడినా పోనీ ముగ్గురం పాడదామా? చిక్రీ పాడు ఫస్ట్. ప్రొఫెషనల్ సింగర్స్ పాడాలి ఫస్ట్. లెట్స్ సెండ్ దిస్ అన్ప్రొఫెషనల్ షో ఆన్ ప్రొఫెషనల్ నోట్. చిక్రీ అంట. చిక్రీ నాకు రాదు. చిక్రీ చాలా ఈజీ. ఈ అమ్మాయి చిన్నగా చిక్రీ 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 అంటే అట్లా కాదు. సౌండ్ ఆన్ చేస్తారా? ఇప్పుడు గాయని హిమ మరియు శ్రీలాస్య సపోర్టింగ్ మోనికా ఫ్రమ్ కూలీ పాడబోతున్నారు. కూలీ ఎందుకు చెప్తాను. మోనికా బెల్లూజీ ఎగిరే వచ్చింది, కడలే కదం దుకి సునామీయే తెచ్చింది. మోనికా బెల్లూజీ తగ్గది ఎనర్జీ, అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడి. టక్కున చూసిందో హై పల్సే బాడి, హయలే చేపలకే నేర్పించులే, కలకే కలరేసే జిల్లేబీ లేడి, సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వనే. మోనికా మై డియర్ మోనికా, లవ్ యు మోనికా, బేబీ మా మోనికా, కిచు కిచుమా మోనికా, లవ్ యు మోనికా, బేబీ మా మోనికా, కిచు కిచుమా పతి కిచుమా జుంబగ జుమ్ జుమ్ జుమ్. On that note, thank you. Thanks Ra, thanks. Subscribe to Pranay Verma and also వీళ్ళిద్దరు not sorry also ఒక్క నిమిషం మన ఛానల్ దోపే ముందు వీళ్ళిద్దరి ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. గో చెక్ దవర్ ప్రొఫైల్స్. సో వెళ్ళి ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.
బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్